హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే బియ్యపు రవ్వతో చింతపండు ఉప్మా. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ, చింతపండు రసం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, సాల్టు, ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. 2 స్పూన్స్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అన్నీ కలిపినవి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. మనం రవ్వ ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో చింతపండు రసం 2.5 గ్లాస్ తీసుకోవాలి. ఇది కూడా 1/2 గ్లాసు, మొత్తం 2.5 గ్లాసెస్ తీసుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, బియ్యపు రవ్వ కూడా పోసేసుకుందాము. ఇదంతా కలబెట్టుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిద్ది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉప్మా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్. ఫైనల్లీ బియ్యపు ఉప్మా ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.